నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేసిండనమాట. ఎండాకాలం మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చా బ్రో, ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేకపోతే దానివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అని అడిగిందనమాట. సో దాని గురించి ఈరోజు క్లియర్ కట్గా మనం మాట్లాడుకుందాం. ఓకే, ఎండాకాలం అంటే మనకి బాగా ఎక్కువ గుర్తొచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి స్వెట్టింగ్ అనమాట. ఈ స్వెట్టింగ్ అనేది దానివల్ల చాలామంది ఎండాకాలం సర్జరీ చేసుకోవాలంటే భయపడతారు అనమాట. సో మ్యాటర్ ఏంటంటే మనం ఎండాకాలం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే దానివల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. లాసెస్ అంటే స్వెట్టింగ్ ఒకటి తప్ప మిగతా ఏమి ఉండదు. మనకి ఎండాకాలం సర్జరీ చేసుకుంటే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే నీకు ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాస్టింగ్ విషయంలో బెనిఫిట్ ఉంటుంది అనమాట. మనం ఎండాకాలం సర్జరీ చేసుకుంటే ఏమైందంటే కాస్టింగ్ అనేది కొంచెం వింటర్ సీజను రైనీ సీజన్తో పోల్చుకుంటే మనకు కొంచెం తక్కువకి వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు క్లినిక్లలో చాలామంది ఎట్లా మనలాగానే అందరూ ఆలోచిస్తారనమాట. ఇప్పుడు ఎండాకాలం సర్జరీ చేసుకుంటే స్వెట్టింగ్ వస్తుంది, సో ఇబ్బంది అవుద్ది అనే ఆలోచనతో చాలామంది ఎండాకాలం సర్జరీకి రారనమాట. ఇప్పుడు క్లినిక్లలో కొంచెం అంత రష్ ఉండదు కాబట్టి వాళ్ళు కూడా మనకు కొంచెం తక్కువ ఆఫర్ చేస్తారు. ఎట్లా తక్కువ ప్రైస్కి సర్జరీ ప్లాన్ చేస్తారనమాట. అంటే వేరే రైనీ సీజన్ వింటర్ సీజన్తో పోల్చి కూడా మనకి ఇప్పుడు కొంచెం తక్కువ దొరుకుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనకు సీజనల్ ఫ్రూట్లు అనమాట. సీజనల్ ఫ్రూట్కి వాల్యూ ఉండదు అనమాట. ఏది మనకి ఈ సీజన్లో ఎగ్జాంపుల్ వాటర్ మిలన్ ఉందనుకో, ఈ వాటర్ మిలన్ ఇప్పుడు ఈ సీజన్లో చాలా దొరుకుతాయి కాబట్టి 10 రూపాయల కేజీ, 5 రూపాయలు కూడా కేజీ కూడా అమ్ముతారు అనమాట. సో అది వేరే సీజన్లో ఏమైందంటే దొరకనప్పుడు ఎట్లుంటుందంటే రేరుగా ఉన్నప్పుడు కొంచెం కాస్టింగ్ పెరుగుతుంది అనమాట. సో ఇది క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇట్లా నా ఇంటెన్షన్ మీకు అర్థమైతే చాలు. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి డాక్టర్స్ అపాయింట్మెంట్ కూడా కొంచెం ఖాళీ ఉంటుంది కాబట్టి మనకి అనుకున్న డాక్టర్తో మంచిగా కొంచెం టైం తీసుకుని కూడా సర్జరీస్ చేసే అవైలబిలిటీ ఇప్పుడు ఉంటుంది అనమాట. ఏది ఈ సమ్మర్ సీజన్లో. ఇంకా సమ్మర్ సీజన్లో మనకి ఎట్లా అంటే మీరు ఎక్కువ సమ్మర్ సీజన్లో చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ కొందరు ప్రైవేట్ ఎంప్లాయీస్కి కూడా రెస్ట్ తీసుకునే టైం దొరుకుతుంది అనమాట. అంటే ఎట్లా అంటే కొంచెం టైం అవైలబిలిటీ ఉంటుంది అనమాట వేరే సీజన్లతో పోల్చుకుంటే. సో మీరు అకేషన్ వెళ్ళే బదులు లేకపోతే ఏమన్నా టూర్కి ప్లాన్ చేసుకునే బదులు మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఇంటి దగ్గరనే రెస్ట్ తీసుకొని మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే రెస్ట్ కూడా చాలా ట్రాన్స్ప్లాంటెడ్కి రెస్ట్ అవసరం అనమాట, ఒక 1 మంత్ వరకు. సో అదే రెస్ట్ మీరు సమ్మర్ సీజన్లో మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే అదే రెస్ట్ మనకి ఈజీగా దీనిలో కలిసిపోద్ది అనమాట. మళ్ళీ మనకు రైనీ సీజన్ స్టార్ట్ కాగానే వింటర్ సీజన్ స్టార్ట్ కాగానే ఎవరి వర్క్లకు వాళ్ళు చేసుకుంటారు అనమాట. ఇప్పుడు మెయిన్ అయితే ఇప్పుడు మా ఫార్మింగ్ వాళ్ళకైతే, ఇప్పుడు ఫార్మింగ్ హెడ్ వాళ్ళకైతే ఈ సీజన్ అనేది మంచి సీజన్ అనమాట. ఎట్లా అంటే ఎండాకాలం ఓకే అది, కానీ మళ్ళీ వానలు పడితే మళ్ళీ వ్యవసాయం చేయడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక అంతే. ఈ ఎండాకాలం ఈ స్వెట్టింగ్ ఒకటి పక్కన పెడితే మిగతా అన్నీ కొంచెం మనకి తక్కువ ప్రైస్కి దొరకడము, నెక్స్ట్ మనకి కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. ఒకవేళ ట్రాన్స్ప్లాంట్ ప్లాన్ చేసినట్లయితే ఈ సమ్మర్ సీజన్లో మీరు క్లినిక్ని తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. వాళ్ళతోని ప్రైస్ విషయంలో బార్గెన్ చేయండి, కొంచెం తక్కువకి ఇవ్వండి అని. ఎందుకంటే ఇప్పుడు కొంచెం అంత సీజన్ ఉండదు కాబట్టి వాళ్ళు కూడా సర్జరీస్ వాళ్ళకి డాక్టర్స్కి కొంచెం అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం తక్కువ కంఫర్ట్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే మనకు సీజన్తో సంబంధం లేదు, కాకపోతే కొంచెం స్వెట్ వస్తుంది. ఆ స్వెట్ని మనం ఎటుబడి మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఇంటికాడనే ఉండాలి కాబట్టి ఒక 1 మంత్ వరకు ఏముంది, ఇంకొక 30-45 రోజులు అయితే ఈ సీజన్ కూడా అయిపోద్ది. సో మీరు ఒకవేళ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనుకుంటే పక్కా ట్రై చేయండి, క్లినిక్ని కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయితే మీకే ఒక అవగాహన వస్తుంది అనమాట. ప్రైజింగ్ విషయంలో కూడా వాళ్ళు కొంచెం తక్కువ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది నా ఇంటెన్షన్ అనమాట. సో మీకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నా. సో థ్యాంక్స్ ఫర్ సపోర్ట్, థ్యాంక్స్ ఫర్ లవ్. ఇంకా నేను ఒక నెంబర్ ఇచ్చిన, ఆ నెంబరు స్విచ్ ఆఫ్ వస్తుందని అంటున్నారు. సో నాకు కొంచెం మాట్లాడడానికి అవైలబిలిటీ లేదు. నేను కూడా కొంచెం ఫుల్ టైం యూట్యూబ్గా చేస్తున్నాను అనమాట, వేరే ఛానల్లో ఇట్లా. సో అందువల్ల నేను అవైలబిలిటీ లేదు అనమాట. సో తప్పకుండా క్లినిక్లో పిల్లగాని పేరు సంతోష్. ఆ సంతోష్ అనే వ్యక్తి మీతో మాట్లాడతాడు, డిస్కస్ చేస్తాడు. సో ఏమైనా ఉంటే చెప్పండి, ఇట్లా అని కామెంట్ చేయండి. నేను వాటికి ప్రతిదానికి రిప్లై ఇస్తాను. దానికి తోడు నేను వీడియోస్ కూడా చేస్తున్నాను అనమాట. సో థ్యాంక్ ఫర్ సపోర్ట్.